ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధుడైనటువంటి దేవుని నామములో మీకు అందరికీ సాయంత్రం వేళ శుభం తెలియజేస్తుంటున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని చదువుకుందాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమూహములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు ననచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచి వేయుచున్నావు. ప్రార్థన. సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ పాద సన్నిధానానికి మీ బిడ్డలుగా ఆనందంతో, కృతజ్ఞతా హృదయంతో, ఒక నమ్మికతో చేరటానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. అపారమైన మీ ప్రేమ కొరకై, విస్తారమైన మీ యొక్క కృప ప్రేమల కొరకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మరొకసారి సాయంత్రం వేళ ప్రభా, మీరే మాతో ఒక ప్రత్యేకమైన రీతిలో సంధించండి. మీ యొక్క స్వరాన్ని వినిపింప చేయండి. మిమ్మల్ని ఆరాధించడానికి చేరి ఉండగా ఇది మా జీవితంలో ఒక గొప్ప భాగ్యంగా మేము భావిస్తుంటున్నాం. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉండినప్పటికీ ప్రభా, మీ అందలి ఆనందం, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషం, సమాధానాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ముందున్న సమయాన్ని అయినా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, వారిని, వారి కుటుంబాన్ని కనికరించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. త్రియేక దేవుని నామములో మరొకసారి మీకు అందరికీ శుభములు. అందరం కలిసి మన పరిశుద్ధ దేవుని కొనియాడదాం. ఆయన సన్నిధిలో ఆనందంతో మనం ఈ చక్కని పాటలు పాడుతూ ఆయనను ఆరాధిస్తాం. రండి, మన పాటల పుస్తకంలో నుంచి 2వ పాట, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. ఈ పాట పాడుతూ దేవుని కీర్తిస్తాం. స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాదిరాజు దేవాది దేవుడు, రాజాదిరాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే.
పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యమునిచ్చే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యమునిచ్చే. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మేఘారూఢుడై మన ప్రభురానుండే మహిమ స్వరూపముతో పరమునకేగెదము. మేఘారూఢుడై మన ప్రభురానుండే మహిమ స్వరూపముతో పరమునకేగెదము. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాధిరాజు దేవాదిదేవు, రాజాధిరాజు దేవాదిదేవుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా పరిశుద్ధ దేవుని కొనియాడుతూ ఆయనను కీర్తిస్తూ మరొక చక్కని తెలిసిన పాట పాడదాం. రండి మన ప్రభువును మనం కొనియాడదాం. మన పాటల పుస్తకంలో నుండి ప్రియ యేసు నిర్మించుతువి ప్రియమారా నా హృదయం. యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించున హృదయంతరంగమున. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయం పూలు. పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి. పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి.
ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయంతరంగమునా. జాగరూకుడనైతి నీచాశ్రయంబును తల్లి. జాగరూకుడనైతి నీచాశ్రయంబును విడచి కరుణా రసముతో నాకై కనిపెట్టితి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయంతరంగమునా. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగనే. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగనే. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయంతరంగమునా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానే నుండునట్లు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానే నుండునట్లు. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయంతరంగమునా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనము కీర్తన 81వ కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు మరొక వచనాన్ని చదవలసిందిగా ఆహ్వానిస్తుంటున్నాను. సామ్ 81 ఫర్ అవర్ రెస్పాన్సివ్ రీడింగ్. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి,
మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టుగా నేను నిన్ను విడిపించుతిని. ఉరుము దాగు చోట్లో నుండి నీకు ఉత్తరమిచ్చుతిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించుతిని. అనిల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అనిల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అందరం కలిసి చివరి వాక్యాన్ని చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కండ్లు మూసుకుని దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పి, దేవుని యొక్క సహాయం కొరకై, దేవుని యొక్క ప్రత్యేకమైన తాకిడి కొరకై, భూమిని ఆకాశాన్ని కలుగజేసిన ఆ పరిశుద్ధ దేవుని పాద సన్నిధానాన హృదయాలు కుమరిస్తాం. ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు మన జీవితంలో చాలినంత వాడు. ఆయన సంచారం మన మధ్య ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మిమ్మును మీ కుటుంబాన్ని ప్రేమించేటువంటి ఆ ప్రభు సన్నిధిలో మనము మన హృదయాలు కుమరిస్తుంటున్నాం. రండి, అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క సంధింపు కొరకు ఎదురు చూస్తాం, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ ప్రశస్తమైనటువంటి సమయం మీ కృప చొప్పున మాకు అనుగ్రహించారు. మీ ప్రేమ చేత మా జీవితాలను నడిపించి, నింపి, బలపరిచి, భద్రపరిచి, కాచి కాపాడి, ఎంతో గొప్పగా మమ్మల్ని మీ యొక్క ప్రేమగల హస్తాల్లో మీరు ఉంచుకున్నారు. నీకు స్తోత్రాలు. మీ ఆలోచన దయచేసే దేవా, మీ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపే దేవా, నేను అన్ని పరిస్థితుల నడుమ మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవా, నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేము జీవించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మీ వంటి వారు ఎవరున్నారయ్యా? మీలా మా జీవితాన్ని లక్ష్య పెట్టి వారు ఎవరున్నారు ప్రభా? మీ స్వరూపంలో మమ్మల్ని చేసుకున్నారు, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు అయ్యా. ఈ భాగ్యము ఎంతో గొప్పది. మరొకసారి సాయంత్రం వేళ మానవాళి కొరకై, మా కొరకై కలువరి సిలువలో దివ్య దేవుని ప్రేమ మా నిమిత్తమై ప్రదర్శించిన రీతి, మా నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమలు, ఆయన పెట్టినటువంటి తన ప్రాణాన్ని బట్టి మేము ఈ సాయంత్రం వేళ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మాకు మీరు దయచేసిన పాప విమోచన, మాకు మీరు దయచేసినటువంటి రక్షణ, నిత్య జీవ అనుభవాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మీరు అనుగ్రహించిన మీ యొక్క పరిశుద్ధ ఆత్మను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మరొకసారి ఇలాంటి ఆన్లైన్ సర్వీసెస్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఆధునిక సాంకేతిక ఈ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క మాధ్యమం ద్వారా మేము ఎక్కడ ఉన్నా కానీ ప్రభు పాదాల చెంత మేము చేరటానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మీరే మమ్మల్ని సంధించండి. మరొకసారి ప్రభా, మా హృదయాలతో మీరు ప్రత్యేకించి మాట్లాడండి. మా కుటుంబాలను మీరు సంధించండి. పరిశుద్ధుడా, ప్రత్యేకించి ఏ విషయాన్ని బట్టి మీ ప్రియులు వారి ప్రార్థనలు పెనుగులాడుతూ ఉన్నారు,
వారి ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని గోజులాడుతూ ఉన్నారు. ఆ ప్రత్యేకమైన ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని, ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించమని, వాక్యపు లోతుల్లోనికి నాయన మీ బిడ్డలు మీరే మీ ప్రేమ చేత నడిపించమని, ఇలాంటి క్లిష్టమైన ఇలాంటి COVID-19 ద్వారా ప్రపంచమంతా ఎంతో భయంకరమైన స్థితిలోనికి వచ్చి ఉండగా, అయ్యా మాకు ఆధారం మీరే, మాకు ధైర్యం మీరే, మాకు నిరీక్షణ మీరే, మాకు ప్రభా సర్వం మీరే. ప్రభా కనికరించండి, మీ కృపచేత మమ్మల్ని దృఢపరిచి బలపరిచి ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కోవటానికి మీ చేయుతను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రత్యేకించి సింగపూర్ దేశంలో ఉన్నటువంటి వేరువేరు హాస్టల్స్లో ప్రభా డామ్స్లో ఉన్నటువంటి ప్రియ సోదరులను ఈ సమయంలో మీ పాదాల చెంత ఎత్తిపడుతుంటున్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్నటువంటి బిడ్డలను మరి అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రియులను మేము వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, వారిని కాచి కాపాడండి అయ్యా. ఈ సిచ్యువేషన్లో ప్రభా మీ యొక్క ప్రేమగల హస్తం వారిపైన మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీరే దృఢపరచండి. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మీ సహాయాన్ని దయచేయండి. ఏవైతే చక్కని చర్యలు తీసుకుంటున్నారో చక్కగా పాటించడానికి కృప చూపించండి. ప్రభా మీరు ఉండాలి అడుగడుగున మీరే ధైర్యం ఇవ్వాలి ప్రభా. కృంగిపోవాల్సిన అవసరం లేదని మీరు జ్ఞాపకం చేస్తుంటున్నారు. వైద్య సిబ్బంది కొరకై ఎసెన్షియల్ సర్వీసెస్లో మరి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని బట్టి స్తోత్రాలు, దీవించండి. వారి సేవలను మరింతగా దీవించి విస్తారంగా బిడ్డలు ఆశీర్వదింపబడటానికి సహాయం చేయమని, యొక్క పరిస్థితిని మీ ఆధీనంలో అది ఉంది కనుక మేము ఆనందిస్తుంటున్నాం. ప్రభా మీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక మేము ఆనందిస్తూ మీకు మహిమనిస్తుంటున్నాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభు ఈ ఆరాధనను యావత్తు మీ చేతికి సమర్పిస్తూ తెలుగు మెథడిస్ట్ చర్చ్ని ప్రభా సంఘ బిడ్డలను, నాయకులను, సంఘ మిత్రులను, దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రియ సహోదరులను, ఆత్మీయ బిడ్డలందరినీ పేరు పేరున కనికరించమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, పాల్గొంటూ ఆరాధనలో మిమ్మల్ని మహింపరుస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు క్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఈలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు,
నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేల నిమిత్తమై ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభం తెలియజేస్తూ ఉంటున్నాను. పునరుద్ధాన ప్రభువును ఆరాధించడానికి ఆయన దయచేసినటువంటి ఈ గొప్ప భాగ్యం ఎంత గొప్పది. మరొకసారి దేవుని వాక్యంలోనికి మనం వెళ్తుండగా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడతాడని, ఆయన ప్రత్యేకమైనటువంటి స్వరం మనకు వినిపింపచేస్తాడని మనం నమ్ముతూ ఉంటున్నాం. ప్రతిసారి వాక్యం చుట్టూ మనము మన కుటుంబాలు చేరి ఉండగా దేవుని యొక్క స్వరం వినటానికి ఎంతో ఆశతో మనం కూర్చుని ఉంటాం. ప్రియులారా, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఆయన ఆల్వేస్ తృప్తిపరుస్తాడన్నటువంటి విషయాన్ని మనకు తెలుసు. ప్రియులారా, అందుకనే ఈరోజు మరి ప్రత్యేకించి చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 29వ వచనం దాకా మనము ఈ వాక్య భాగంలో అమూల్యమైనటువంటి సత్యాలు మన జీవితానికి మనము స్వీకరిస్తాం. దేవుడు మాట్లాడుతుండగా మరి దేవుని వాక్యాన్ని మరి స్వీకరించి మరి అంగీకరించేటువంటి మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ఎలాంటి సిచ్యువేషన్లో మీరు కూర్చున్నారేమో, మీ ఫ్యామిలీస్ ఉన్నాయేమో, ఎలాంటి మరి టర్బులెంట్ మూమెంట్స్లో ఒకవేళ మీ జీవితం వెళ్తూ ఉందేమో, ఒకవేళ చాలా క్లిష్టమైన మరి అన్సర్టెన్ ఏమవుతుందో అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తూ మరి దేవుని సన్నిధిలో ఈ సాయంత్రం వేళ కూర్చుని ఉన్నామేమో. ప్రియులారా, ఏది ఏమైనా కానీ ఒక విషయం వాస్తవం, మన జీవితం పైన మన దేవునికి అధికారం ఉంది. మన జీవితాన్ని ప్రేమించేవాడు, మన జీవితం పైన సార్వభౌముడు మన ప్రభువైన దేవుడు అని చెప్పి ఈ సాయంత్రం వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ అవర్ లైఫ్స్. మన జీవితం పైన సర్వాధికారం దేవునికి ఉంది. ఆయన ఎరుక లేనిది ఏది కూడా మన జీవితంలో జరగదు. ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు, డైలీ న్యూస్ పేపర్స్ను తిరిగేస్తూ ఉన్నప్పుడు, వాట్సాప్ మెసేజెస్ మరి అఫీషియల్వి మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఒకలాంటి ఆశ్చర్యం, ఒకలాంటి విభ్రాంతి, ఒకలాంటి భీతి, ఒకలాంటి మరి అన్సర్టనిటీ, ఏమవుతుందో నెక్స్ట్ ఏంటి, ఎంతవరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, అది ఎక్స్టెండ్ అవుతుందా, ఎప్పుడు మేము మంచి సహవాసాన్ని కలిగి దేవుని మందిరంలో మేము మళ్ళీ ఎప్పుడు గ్యాదర్ అయ్యేది, నార్మల్గా మా యొక్క జీవితపు లైఫ్ స్టైల్స్ మళ్ళీ మా యొక్క పనులు, మా యొక్క సోషల్ గ్యాదరింగ్స్, యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఎప్పటికీ అలాంటివి మళ్ళీ చూస్తామన్నటువంటి ప్రశ్న వస్తూ ఉండొచ్చేమో. ప్రియులారా, దయచేసి గమనిద్దాం. ఇలాంటి భయాలలో, ఇలాంటి అన్సర్టన్ మూమెంట్స్లో, ఇలాంటి లాక్డౌన్స్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్వరం, ఒక సందేశాన్ని మనకు దేవుడు దయచేస్తున్నాడని నేను చాలా రూఢిగా నమ్ముతుంటున్నాను. సింగపూర్ దేశంలో నేను కాల్స్ చేసి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో చాలామంది యవన బిడ్డలు అంటూ ఉంటారు, పాస్టర్ గారండి ఎందుకో భయం అవుతా ఉందండి, మేమైతే హాస్టల్స్లోనే ఉండిపోయాం, మేము బయటికి రాకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు, మేము లాక్డౌన్లో ఉండిపోయాం, ఫుడ్ మా దగ్గరికే వస్తూ ఉంది, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి అని వారు అంటూ ఉంటారు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ప్రియులారా, మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి గమనిస్తాం. ఇలాంటి టైంలో మరి ఈ యొక్క యవన బిడ్డలు ఇక్కడ, వారి ఫ్యామిలీస్ అక్కడ, కొంతమంది సాక్ష్యాలు మేము వింటా ఉన్నప్పుడు వాళ్లకు చక్కని మరి సంతతి జన్మించి ఉండగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క బిడ్డలను చూడలేని పరిస్థితిలో కొంతమంది ఉంటా ఉన్నారు. సెలబ్రేషన్ టైం చేయాల్సినటువంటిది, కానీ వాళ్ళు ఇండియాకు వెళ్ళి వారి ప్రియులతో స్పెండ్ చేయలేని మూమెంట్స్ ఇక్కడ మేము చూస్తుంటున్నాం. ప్రియులారా, జాబ్స్ ఏమవుతాయో, శాలరీస్ కట్ చేస్తారేమో, ఒకవేళ మమ్మల్ని ఇట్లనే ఉంటే మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. ఇలాంటి భయాల నడుమ ఈరోజు ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ సందర్భంలో గమనిస్తే, ఆయన తలుపులు వేయబడి ఉండగా ఆ శిష్యుల ఆ గదిలోనికి యేసు ప్రభు వెళ్ళినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. ప్రియులారా, మరి లాస్ట్ సండే మనం ఏం ధ్యానించామంటే లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్స్ విత్ ద రిజన్ లార్డ్ అన్నటువంటి ఒక గ్రాండ్ థీమ్లో మరి యేసు ప్రభు తానే వచ్చి మరి దగ్గర నిలిచి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ప్రియులారా, తలుపులు వేయబడి ఉండగానే
యేసయ్య వారి మధ్యకు రావటం అనేటువంటిది ఇక్కడ చూస్తుంటున్నాం. నేను ఒక మాటలు చెప్పాలంటే ఇది వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో సాక్ష్యం ఇవ్వటానికి ఒకవేళ ఉంటే వారి జీవితంలో ఇది మరుపురాని, ఇది చెరపలేని, ఇది వారి జీవితంలో చెప్పశక్యము కానీ ఒక ఆశ్చర్యంగానే మిగిలిపోతుంది. కారణం ఏంటంటే పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క మరి సంధింపు కొంతమంది శిష్యులకు కలిగింది. స్త్రీలు చూశారు, ఖాళీ సమాధి ఎక్స్పీరియన్స్ చాలా మంది ఇక్కడ అనుభవించారు. కానీ యూదులకు భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాక్ డోర్స్లో ఉండిపోయారు. ఆ యొక్క మూత వేయబడినటువంటి ఆ తలుపుల్లో వాళ్ళు కూర్చుండిపోయారు, భయపడుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని ఆశ్చర్యం ఏంటంటే దో దేవర్ ఇన్ క్లోజ్ డోర్స్, ఇంటి తలుపులు వేయబడి ఉండగానే అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యం ఏంటంటే యేసయ్య ఆ యొక్క తలుపుల గుండా అవి వేయబడి ఉండగానే వారి మధ్య నిలిచినట్లు ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. నేను ఒక మాటలో చెప్పాలనుకుంటే ప్రియులారా, ఇదేంటంటే ఇట్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇది మరుపురాని ఒక ఘట్టంగా అది మిగిలిపోతుంది. నేను ఒక మాట అడగనివ్వండి, మీ జీవితంలో, మీ లైఫ్లో ప్రియులారా మర్చిపోని ఒక ఆత్మీయ ఘట్టాన్ని మీరు ఒకవేళ డిఫైన్ చేయాలి అనుకుంటే, ఒకవేళ అవి గుర్తు చేసుకుని ఇవి అండి అని చెప్పేసి మాట్లాడాలనుకుంటే అవి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ప్రార్థన చేసి దేవా నాకు ఒక ఫస్ట్ జాబ్ ఇవ్వండి అని ప్రార్థన చేసింటే ఆ ఫస్ట్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని జాబ్లో జాయిన్ అయినటువంటి ఆ రోజు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఒక మంచి ఒక ఛాంపియన్షిప్ మీరు గెలుచుకుని ఆ ట్రోఫీ, ఆ యొక్క మెడల్ మీ యొక్క చేతిలో ఉన్నప్పుడు అది ఒకసారి ఆనందాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆనందకరమైనటువంటి మూమెంట్స్. ఒకవేళ మీ లైఫ్లో ఒక మంచి డిగ్రీ పాస్ అయిపోయి ఒకవేళ ఆ శాలరీ తీసుకున్నటువంటి ఆ జాబ్లో పనిచేస్తూ శాలరీ తీసుకుని ఫస్ట్ శాలరీ నీ చేతిలో చూసి దాంట్లో నుంచి దశమ భాగం దేవునికి ఇస్తున్నటువంటి ఆ మూమెంట్స్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, ఇంకొకసారి ఆలోచన చేద్దాం. మీ లైఫ్లో, మీ జీవితంలో సువార్తను ప్రకటించి మీ స్నేహితుని యేసయ్య చెంతకు నడిపించినటువంటి ఆ మూమెంట్స్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. రక్షణలోనికి వచ్చిన తర్వాత మరి బాప్తిజం తీసుకుని విశ్వాసంలో ఎదుగుతూ వారు మరొకరిని క్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి మూమెంట్స్ ఒకసారి ఆలోచన చేయండి. సేవకు పిలుపునందుకుని, సేవకు వచ్చినటువంటి ఆ పిలుపుకు లోబడి సేవలో నిలబడినటువంటి ఆ తొలి దినాలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, దయచేసి గమనిద్దాం. మన లైఫ్లో డిఫైనింగ్ మూమెంట్స్, మరుపురాని దినాలు డెఫినెట్గా ఉంటాయి, ఆ సంఘటనలు డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ శిష్యుల జీవితంలో భయాల నడుమ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే వారి జీవితంలో ఒక మరుపురాని అనుభవాలు గుండా వారిని నడిపిస్తున్నట్లు ఇక్కడ వాక్యంలో నేను గమనిస్తూ ఉంటున్నాను. దయచేసి సాయంత్రం వేళ ప్రియులారా గమనిద్దాం. ఒకవేళ ఏ కారణం చేత ఇలాంటి క్లిష్ట స్థితిలో ఒక మూత వేయబడినటువంటి ఒక కాంటెక్స్లో ఉన్నారేమో, గది నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఈ సిచ్యువేషన్ నుంచి పాస్టర్ గారండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మరి క్లియర్ అవుతుందా, దీనికి ఈ సొల్యూషన్ ఎప్పుడు కనబడుతుందని నేను ఆలోచన చేస్తున్నాను. నా పరిస్థితి ఈ పరిస్థితే, క్లోజ్ డోర్స్లో, లాక్ డోర్స్లో ఉండిపోయాను, వాట్ నెక్స్ట్ అన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఈరోజు ఈ డిసైపుల్స్కు జరిగినటువంటి అనుభవం ఈరోజు నీకు కూడా దేవుడు దయచేయడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రియులారా, దానిని నేనేం చెప్పాలని ఆశపడుతుంటున్నానంటే ఇంపాసిబుల్ ఏదైతే ఉందో దేవుడు అది పాసిబుల్ చేసి వారి జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని కనిపించినట్లుగా నేను ఇక్కడ వాక్యంలో మరి ఆలోచన చేస్తూ వస్తున్నాను. ప్రియులారా, జీసస్ డిడ్ ది ఇంపాసిబుల్. యేసు ప్రభు ఒక అసాధ్యమైనది అక్కడ వారి జీవితంలో చేశాడు. దానికి స్పందన ఎలాగుందంటే రెండు రీతులుగా స్పందన కనబడుతుంది. ప్రియులారా, యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగా కని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఐ రియల్లీ లైక్ దిస్. ఆ భయం ఎక్కడికి వెళ్ళిపోయిందో ప్రియులారా, యేసుని చూడగానే దే వర్ రిజాయిసింగ్. నేను ఇంకొక మాటలు చెప్పాలంటే వారి ఆనందం పట్టలేకపోతున్నారు. వారి జీవితంలో ఇది ఎలాగుందంటే ఒక సంబరాల మూమెంట్ ఇది సంబరాలు చేసుకోవటానికి ఇది ఒక మరొక తరుణం అన్నమాట. యేసయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయింది మా పరిస్థితి అనుకున్నాం. యేసయ్యా 3.5 సంవత్సరాలు నీతో తిరిగామే,
అద్భుతాలు చూసాం, ఎన్నెన్నో విషయాలు, కొండలెక్కి దిగాం, ఆ రహదారుల మీద నడుస్తూ మీతో ఎన్నెన్నో విషయాలు చూసాం, మీ బోధలు విన్నాం, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఈ మెస్సయ్యని మళ్ళీ మేము చూస్తామా అనుకున్నాం, కానీ మేము తలుపులు వేసుకున్నాం, తలుపులు అట్లనే మూయబడి ఉన్నాయి. మీరేంటి మా దగ్గర నిలబడ్డారు? నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అక్కడున్న శిష్యులు బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, ఈ పాట పాడతారేమో. ఎక్కడున్నా వేసయ్యా అనుకున్నా. మీరు వచ్చి మా మధ్య యథావిధిగా మాతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదని చెప్పి మీ చేతులను చూపిస్తున్నారు యేసయ్యా. ఆ గాయాలను మేము చూసాం. ఇది నువ్వే అని మాకు తెలిసేసయ్యా. యేసుప్రభు ఎందుకు అది చేయాల్సి వచ్చింది వారి జీవితంలో? ఒక అసాధ్యమైంది. తలుపులు తెరవట్లేదు, అక్కడ తెరిచించండొచ్చు. చెరసాల తలుపులే తెరిచిన దేవుడు ఆ యొక్క ఇంటి గది తలుపులు తెరవలేకపోయాడా? తెరిచిండొచ్చు, డెఫినెట్గా. హీ కుడ్ హావ్ డన్ దట్. కానీ యేసుప్రభు ఏం చేయాలని ఇష్టపడ్డాడంటే, అక్కడ తలుపులు వేయబడి ఉండగానే వారిని సంధించి తన యొక్క ప్రేమను, తన మహిమను కనబరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. సంబరాలు స్టార్ట్ అయ్యాయి నీ జీవితంలో ప్రియులారా. అలాంటి మూమెంట్స్లో ఒక ఇంపాసిబుల్ వేలో దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దయచేసి రండి. ఇలాంటి సందర్భంలో కొంచెం మనం ముందుకెళ్తే మనం ఏం చూడొచ్చంటే, ఇదే వాక్య భాగంలో మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకేమర్థమవుతుందంటే, దయచేసి రండి. వారి మధ్య నిలిచి ఆయన ఈ 19, 20, 21 వచనాల్లో 2 సార్లు ఆయన సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని 2 సార్లు ఆయన మాట్లాడతాడు. ప్రియులారా, మొట్టమొదటిగా చూస్తే మరి దేవుని యొక్క సన్నిధి ఆయన ఇంపాసిబిలిటీస్ను పాసిబుల్గా చేసి వారి మధ్య నిలిచి ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని తీసుకుని వస్తున్నాడు. ప్రియులారా, రెండవదిగా చూస్తే మరి డివైన్ పీస్, దివ్య సమాధానం దేవుడు అక్కడ యేసయ్య వారికి అనుగ్రహిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క మాట సమాధానము అన్నటువంటిది కేవలము ఇది ఒక గ్రీటింగ్ మాత్రమే కాదు, కానీ వారి జీవితంలో వారి యొక్క కలత చెందినటువంటి ఆ స్థితిలో దేవుని యొక్క సమాధానం చేత వారిని అక్కడ నింపుతా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, యేసయ్య అక్కడ శిష్యులకు ఏమి కావాలో వాళ్ళకి తెలిసిపోయింది. యేసయ్యకి తెలిసింది. ఏ స్థితిలో వాళ్ళు అక్కడ కూర్చుని ఉండిపోయారో యేసయ్యకి అది అర్థమైనటువంటి పరిస్థితి. యేసయ్య ఏం చేస్తున్నాడంటే, వారికి మీకు సమాధానము కలుగును గాకని వారితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇది ఏంటంటే, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రెస్టోరింగ్ దెమ్ బ్యాక్. మరొకసారి వారిని తిరుగా తన వైపులో వారిని నడిపించి వారిని దృఢపరచడానికి ఇది ఒక చక్కని విషయంగా మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఎంత చక్కగా యేసయ్య తానే వారి మధ్యకు వచ్చేసి నీకు సమాధానము కలుగును గాక అని అంటున్నాడు. అదే మరి సందర్భంలో చూస్తే శిష్యులతో మాట్లాడుతూ 26వ వచనంలో ఆ కింది భాగంలో మనం చూస్తే మీకు సమాధానము కలుగును గాక అని యేసయ్య వచ్చి మళ్ళీ అదే కాంటెక్స్లో వారితో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఆయన సమాధానం ఏం చేస్తుందంటే, యేసయ్య సమాధానం బలమిచ్చేది. యేసయ్య సమాధానము ఏం చేస్తుందంటే నిబ్బరాన్ని ఇచ్చేది. యేసయ్య సమాధానము ఏంటంటే, మరి ఏ పరిస్థితిని బట్టి ఈ యొక్క సమాధానం కోల్పోయామో, ఎవరిని బట్టి సమాధానం లేని స్థితిలోనికి వచ్చామో, ఆ స్థితిని చూసి యేసయ్య తిరిగా వారి జీవితంలో దానిని ఎస్టాబ్లిష్ చేయడానికి
తిరిగి దానిని వారి జీవితంలో స్థాపించడానికి యేసు ప్రభు అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే హీఈస్ ఇన్వైటింగ్ దెమ్. ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ సమాధానము మీకు కలుగునుగాక అని చెప్పేసి ఆ మాట చెప్పటంలో ఆయన ఒక నవీనమైనటువంటి ఒక బంధంలోనికి వారిని ఆహ్వానిస్తుంటున్నాడు. చాలా నచ్చింది నాకు ఈ యొక్క కాంటెక్స్లో ఆయన సమాధానం పలకటం. యేసయ్య మీకు సమాధానం కలుగునుగాక. అమ్మా, మీ గృహాల్లో దేవుని ఆరాధిస్తున్నటువంటి ఈ సందర్భాన దేవుని సమాధానం మీకు కలుగునుగాక. మీరున్న స్థితిలో దేవుని సమాధానం మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రియ సహోదరుడా, దేవుని సమాధానము మీకు కలుగునుగాక. మీ యొక్క జీవితంలో ఆయన సమాధానము, ఆయన బలము, ఆయన సమృద్ధి, ఆయన తోడు, ఆయన ఆధారము, ఆయన సహాయము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క సన్నిధి మన జీవితాన్ని లేవనెత్తేటువంటి అనుభూతి ఈ సమాధానములో దేవుడు మనకు దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది శిష్యులకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఎంత ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత కనికరం కలిగినటువంటి వాడు. మన జీవితం పట్ల ఆయన యొక్క శ్రద్ధ ఎంత గొప్పగా ఉందో ఇందులో మనం చూస్తాం. మనిషి దేవునికి ఏమిచ్చాడంటే తిరుగుబాటు ఇచ్చాడు. అవునా కదా? మనిషి తన యొక్క పాప జీవితాన్ని బట్టి దేవునికి తిరుగుబాటు చేశాడు. మనిషి ఏం చేశాడంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. మనిషి దేవునికి ఎలాగైపోయాడంటే దేవునికి అయిష్టమైన కార్యాల్లో ఆయన మునిగిపోయి నిమగ్నం అయిపోయాడు. కానీ భిన్నంగా యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే మనిషి దగ్గరకు వచ్చేసి వారి ఫెయిల్యూర్ చూడట్లేదు, ఇక్కడ వారి పిరికితనం చూడట్లేదు, ఇక్కడ వారి భయం చూడట్లేదు. కానీ యేసుప్రభు వచ్చేసి మీకు సమాధానం కలుగునుగా కానీ ఆయన మాట్లాడుతున్నాడు. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య వారిని తిరిగా తన వైపుకి నడిపించి తన ప్రతినిధులుగా తన సమాధానం ఇచ్చి ఒక నవీనమైనటువంటి సంబంధ బాంధవ్యంలోనికి, ఒక న్యూ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్లోనికి, ఒక నవీనమైన ఉన్నతమైనటువంటి ఆ సంబంధ బాంధవ్యంలోనికి వారిని పైకి తీసుకుని వచ్చేసి వారిని నిలబెట్టి వారిని తర్బీదు చేసి సిద్ధపరుస్తూ ఉన్నాడండి. ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, రండి దేవుని వాక్యంలో కొంచెం మనం ముందుకెళ్తే మనకు ఒక చక్కని విషయం ఇక్కడ అర్థమవుతోంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఏముందంటే, ప్రియులారా దయచేసి రండి, ఇక్కడే 21వ వచనంలో ఏముంటుందంటే, అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసయ్య వారిని ఏం చేస్తున్నాడంటే వారిని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. తండ్రి నన్ను ఏ రీతిగా అయితే పంపాడో ఆ రీతిగానే మిమ్మును నేను పంపుచున్నానని వారితో అంటున్నాడు అని చెప్పి 22వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనితురో అవి నిలిచిండునని వారితో చెప్పను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే వారిని బలపరుస్తా అన్నాడు. ఇట్ ఈస్ లైక్ he is filling them with his power. వారిని తన యొక్క శక్తి చేత నింపుతాను. డివైన్ పవర్, దేవుడు వారిని శక్తిమంతులుగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను పంపినట్లు మీరు మిమ్మల్ని పంపిస్తున్నాను, పంపించే ఆ ప్రక్రియలో నా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. యు ఆర్ నాట్ గోయింగ్ ఆన్ యువర్ ఓన్ అథారిటీ. మీ సొంత అధికారంతో మీరు వెళ్ళట్లేదు. నేను పంపిస్తున్నానంటే నా ఆత్మ మీతో ఉండాలని, నా ఆత్మ మిమ్మల్ని బలపరచాలని, నా ఆత్మ మిమ్మల్ని నడిపించాలని, నా ఆత్మ చేత మీరు పురికొల్పబడాలని, నా ఆత్మ చేత మీరు శక్తిమంతులు కావాలని, మీరు చేసే ప్రతి పనిలో నా ఆత్మ ద్వారా అది జరిగించబడాలని, మీరు మాట్లాడే ప్రతి మాట నా ఆత్మ ద్వారా మీరు మాట్లాడాలని, మీ ఆలోచన ఇదిగో నా ఆత్మ ద్వారా ఇది కలగాలని, మీరు వెళ్ళి ప్రజలకు పరిచర్య చేసి నా సువార్తను ప్రకటించి నన్ను మీరు ఒక రిప్రజెంటేటివ్స్గా నిలబడుతున్నప్పుడు నా ఆత్మ ద్వారా మీరు అది జరిగించాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ఎంత చక్కని మాట. పరిశుద్ధాత్మను పొందుడి. వారి మీద ఊదాడు. చాలా చక్కగా ఈ యోహాను భక్తుడు ఈ మాటను ఉపయోగిస్తాడు అన్నమాట. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనిషిని చేసిన తర్వాత ఆ మనిషి నాసికా రంధ్రంలో దేవుడు ఊదుతాడు కదా,
అదే మాట ఇక్కడ ఉపయోగింపబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 9వ బుక్ ఆఫ్ ఎజేకియల్ చాప్టర్ 37 verse 9. అక్కడ కూడా మనం ఏం చూస్తామంటే ఆ యొక్క ఎండిన ఎముకల మీద మరి ఆ యొక్క దేవుడు ఊదగా అన్నటువంటి మాట మనం చూస్తే గాన అదే మాట ఇక్కడ చూస్తే యోహాను భక్తుడు సేమ్ మాట ఇక్కడ వాడుతూ ఉన్నాడు. వారి మీద ఊది, ఇట్ ఈస్ లైఫ్ గివింగ్ స్పిరిట్, లైఫ్ గివింగ్ బ్రెత్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనము డెఫినెట్గా ఇది చెప్పచ్చు. ప్రియులారా, డిసైపుల్స్ రిసీవ్ ద సేమ్ స్పిరిట్ దట్ వాజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న అదే ఆత్మను వారు కూడా అక్కడ పొందుకున్నట్లు ఇక్కడ వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని నామములో నిలబడాలంటే ఆయన ఆత్మ కావాలి. యేసు ప్రభు యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో జయించు జీవితంలో నిలబడాలంటే ఆయన యొక్క ఆత్మ సహాయం కావాలి. ప్రజలకు పాప క్షమాపణ అది దొరుకుతుంది యేసు నామములని ప్రకటిస్తున్నప్పుడు ఆ శక్తి అది ఆయన ఆత్మ ద్వారానే, పాప క్షమాపణ అది ఆయన ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి, విమోచించటానికి, క్రీస్తు వైపు తిప్పటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నానని యేసయ్య ఈ మాటను శిష్యులతో మాట్లాడుతున్నాడు. He wants to rescue people from those clutches of sin. పాపపు బంధకాల నుంచి ప్రజలను విమోచించటానికి ఈ యొక్క కార్యాన్ని ఆ యొక్క డిసైపుల్స్ ద్వారా జరిగిస్తున్నాడు. ఒక మంచి స్టోరీ ఉంది. ఇంగ్లాండ్ దేశంలో థామస్ బర్నాడో అన్నటువంటి ఒక డాక్టర్ గారు. ఈ థామస్ బర్నాడో గారు ఏమంటే ఆయన 1865వ సంవత్సరంలో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఒక డాక్టర్, ఒక వైద్యుడిగా మరి అక్కడ చదివి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని ఆయన అనుకుంటాడు. అయితే థామస్ బర్నాడో ఇలాంటి ప్లాన్లో ఉంటూ ఉండగా దేవుడు ఆయనను మరొక వైపుకు ఆయన నడిపిస్తాడనమాట. మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా నన్ను నడిపించండి, మీ చిత్తాన్ని నాలో నెరవేర్చండి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇది మాట్లాడి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ టైంలో థామస్ బర్నాడోకు దేవుడు ఏం చూపిస్తాడంటే, కొన్ని వందల మంది బాలబాలికలు వీధుల మీద పేదరికంతో మరి ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని దేవుడు చూపిస్తాడు. తట్టుకోలేకపోతాడు. ఇలాంటి టైంలో ప్రభా నేను చైనాకు వెళ్ళేదా, లేదంటే ఈ ముక్కుపచ్చలారని ఈ చంటి బిడ్డలను నేను చూస్తూ వారి యొక్క క్షేమం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి ఆకలి దప్పులు తీర్చడానికి ప్రభా వారికి వైద్య సేవను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటే దేవుడు ఏం చేస్తాడంటే థామస్ బర్నాడోను అక్కడున్నటువంటి ఆ చిన్న బిడ్డల మధ్య, ఆ లండన్ ఆ మహానగరంలో మరి చిన్న బిడ్డల మధ్య ఆయన సేవ చేయటం అనేటువంటిది మొదలు పెడతాడు. ప్రియులారా, ఆ సేవ చేస్తూ వైద్య సేవను అందిస్తాడు. ఆరోగ్యాన్ని, వారి జీవితంలో ఆనందాన్ని తీసుకుని వస్తాడు. ప్రియులారా, వారికి ఒక చక్కని సదుపాయాలు కల్పించి దేవుడు థామస్ బర్నాడోను గొప్పగా ఈ పరిచర్యలో చిన్న బిడ్డలను ఏం చేస్తాడంటే వారి యొక్క కఠినమైనటువంటి స్థితిలో నుంచి, వారి వేరువేరు బంధకాల నుంచి ఆయన వారిని రెస్క్యూ చేసి ఆయన లైఫ్ టైంలో ఏమని చెప్తారంటే 60,000 స్ట్రీట్ కిడ్స్ను, 60,000 మంది బాలబాలికలను, ఈ రోడ్ మీద ఉన్నటువంటి బాలబాలికలను ఈ యొక్క డాక్టర్ థామస్ బర్నాడో గారు ఆయన రెస్క్యూ చేస్తారు. ఆయన వారిని రక్షిస్తాడు. జాన్ స్టాట్ గారు డాక్టర్ థామస్ బర్నాడో గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, యూ కెన్ కాల్ థామస్ బర్నాడో యాజ్ ద పేట్రన్ సెయింట్ ఆఫ్ స్ట్రీట్ కిడ్స్. ఈ యొక్క థామస్ బర్నాడోను మీరు ఏమని పిలిచొచ్చంటే ఈ వీధిలో ఉన్నటువంటి బాలబాలికలకు ఈయన ఒక పరిశుద్ధుడైనటువంటి రక్షకుడు అని చెప్పేసి, లేదంటే కన్నా వారి పోషకుడు అని చెప్పి మీరు చెప్పచ్చని జాన్ స్టాట్ గారు అంటారు. ప్రియులరా, హీ రెస్క్యూడ్ మోర్ దాన్ 60,000 స్ట్రీట్ కిడ్స్. అద్భుతమైనది. ఒక మాటను చెప్పాలని ఆశపడుతుంటున్నాను. నీ ద్వారా
దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తానికి లోబడి ఆయన చేతిలో వాడబడ్డానికి నువ్వు సిద్ధమా? ఆలోచించే ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉండండి. ఇక్కడ చివరిగా ఇక్కడ తోమాను మనం చూస్తాం. ఇదే వాక్య భాగంలో ఒక చక్కని ఈ శిష్యులు ఆ క్లోజ్ డోర్స్లో ఉంటూ ఉండగా మరి యేసుప్రభు ఏం చేస్తాడంటే వారితో మాట్లాడినప్పుడు తోమ అక్కడ లేడనమాట. అయితే తోమ దగ్గరికి ఈ శిష్యులు వెళ్ళి ఏమంటారంటే, తోమా ఇక్కడ మేము యేసుప్రభుని చూసాం, నీకు తెలుసా? యేసే పునరుద్ధానుడు అయ్యాడు కదా, మేము యేసేని చూసాం, మీకు తెలుసా అంటే పదే పదే దే కెప్ట్ టెల్లింగ్ హిమ్ that they have seen Jesus. మేము యేసేని చూసామని పదే చెప్తా అంటే తోమా ఉండి ఏమంటాడంటే, దయచేసి రండి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. మరి 25వ వచనంలో, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనంటాడు. ప్రియులారా, ఆ మాట యేసే వింటాడు. నేను నమ్మను. ఎవరు వచ్చి ఫోన్ చేసి, యేసయ్యా ఇట్లా తోమా నిన్ను నమ్మట్లేదు, మేము ఎంత చెప్పినా వినట్లేదని యేసుప్రభుకి ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. అక్కడ యేసేకి తెలుసు తోమా ఏమనుకుంటున్నాడు, తోమా ఏం మాట్లాడుతున్నాడో యేసేకి తెలుసు. ప్రియులారా, ఒక మాటలు చెప్పాలంటే తోమా ఒక ఛాలెంజ్ ఇస్తా అన్నాడు. యేసే అంటూ మీరు చూసినారు కదా, ఆయన చేతిలో ఇదిగా ఆ యొక్క గాయాలలో నేను నా వేలు పెట్టాలి, చూడాలి, ఆయన ప్రకటమికలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటా అన్నాడు ఆయన. జీసస్ యేసు ప్రభు ఆ సవాలు తీసుకుంటాడు. ఇదే థామస్ నువ్వు అడిగేది? సరే, నువ్వు అడిగింది నేను చేస్తానంటున్నాడు. ఎన్నిసార్లు దేవుడిని మనం కూడా అలా శోధిస్తుంటాం కదా, ప్రభా నువ్వు నాకు ఇది చేస్తేనే కానీ నేను నమ్మనని చెప్పేసి కూర్చుని ఉంటాం. ప్రియులారా, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. తోమా యొక్క అపనమ్మికలోనే తోమను పెట్టడానికి యేసుప్రభు ఇష్టపడలేదు. ఆయనలో ఒక కాన్ఫిడెన్స్ను ఆయన బిల్డ్ చేయడానికి యేసుప్రభు ఏం చేస్తాడంటే, మళ్ళీ ఈ క్లోజ్ డోర్స్లోనే అందరూ ఒక గదిలో ఉంటే తోమా దగ్గరికి వెళ్ళి యేసుప్రభు మాట్లాడతాడు. వెళ్ళి తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పేసి యేసుప్రభు మాట్లాడతాడు. ప్రియులారా, తోమా నాకు ఒక ప్రూఫ్ కావాలి అంటున్నాడు కదా, యేసుప్రభు ఆ ప్రూఫ్ చూపించాడు. వాక్యంలో చూస్తే తోమా ఇంకా చేతులు పెట్టలేదు. ఇంకా అవి చూడగానే తోమ అంటున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభువా నా దేవా అని చెప్పేసి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు. హీస్ లైక్ షౌటింగ్, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని చెప్పేసి అంటా అన్నాడు. ఒక మనిషి ఇంకొక మనిషితో చెప్పే మాట కాదు ప్రియులారా ఇది. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్తో నా ప్రభువా నా దేవా అని చెప్పేసి అన్నారా? అనరు. మీ బాస్తో నా ప్రభువా నా దేవా అని మీ బాస్తో ఎప్పుడన్నారా? మీ ఫోర్మెన్తో లేదు ప్రియులారా. ఒకవేళ అట్లా అంటే వాళ్ళు మీ వైపు చూసి పిచ్చి పట్టిందా అని అంటారు. యేసు ప్రభువులో తోమా ఏం చూశాడంటే, ఆయన దేవుణ్ణి చూశాడు. యేసు ప్రభులో తోమా ఎవరిని చూశాడంటే, మెస్సయ్యను చూశాడు. మై లార్డ్ మై గాడ్ అంటా అన్నాడు. ఈ మాట నువ్వు దేవుడివి, నువ్వు సామాన్యుడివి కాదు. నా అపనమ్మికను తీసేసావు, నాలో నీ విశ్వాసాన్ని స్థిరపరిచావు. యేసయ్యా నా ప్రభువా నా దేవా అని ఆయన ఎక్స్క్లెయిమ్ చేస్తా అన్నాడు. ప్రియులారా, ఈ స్లోగన్, ఈ మాట ప్రతి విశ్వాసి నోట ఉండేటువంటి మాట. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు నువ్వు ఫాలో అవుతున్నావంటే, ఈరోజు మీ కుటుంబం అంతా మనమందరం కూడా యేసయ్యని ఫాలో అవుతున్నామంటే డెఫినెట్గా మన స్లోగన్ ఏంటంటే, ఆ యేసయ్యను బట్టి హూ ఈజ్ జీసస్ అంటే, హీ ఈజ్ మై లార్డ్ అండ్ హీ ఈజ్ మై గాడ్. ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడని మనం చెప్పకుండా ఉండలేం. ఈ మాట దేవునికి సబబైనటువంటి మాట. తలుపులు వేయబడి ఉండగా
యేసు ప్రభు వారిని సంధిస్తాడు. ఇంపాసిబుల్ది పాసిబుల్ చేస్తాడు. ప్రియులారా, వారికి తన యొక్క సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, పీస్. ప్రియులారా, వారికి ఆయన తన యొక్క శక్తిని ఇస్తాడు. నా సాక్షులుగా మీరు వెళ్ళాలి, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నాడు. మనమున్న చోటునే దేవుడు చూపించే చోటికి ఆయన నడిపించును గాక. ప్రియులారా, ఇక్కడ చివరిగా చూస్తే ఈ తోమా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసు ప్రభు ఆయనను పురికొల్పి ఒక ప్రూఫ్ చూపించి తోమాను ఏం చేస్తాడంటే రెస్టోర్ చేస్తాడు. తోమా గురించి మాట్లాడాలంటే మరి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన బయలుదేరి భారతదేశానికి వచ్చాడన్నటువంటిది మరి ట్రెడిషన్ చెప్తా ఉంది, చరిత్రలో మనం గమనిస్తాం. తోమా భారతదేశానికి వచ్చిన తర్వాత యేసుప్రభు గురించి ఆయన షేర్ చేస్తూ వచ్చాడు. యేసుప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఆయన యేసయ్య గురించి ప్రకటిస్తున్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, ఈ రోజులో ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరైనా ఒక జర్నలిస్ట్ వెళ్ళి తోమాను ఆ కాంటెక్స్ట్కి వెళ్ళిపోయి ఊహిస్తాం, ఒక ఇంటర్వ్యూ తీసుకుని, అయ్యా మీరు ఎవరు అంటే నేను తోమా, అయ్యా మీరు ఎందుకు యేసుప్రభు గురించి మీరు ఇలా చెప్తున్నారంటే నేను యేసయ్య ఫాలోవర్ నండి అని అంటాడు. ఎందుకు యేసయ్య ఫాలోవర్ అంటే నేను యేసుప్రభును ఒక టైంలో వెంబడించాను, తర్వాత డౌట్ వచ్చింది, నేను ఆయన నమ్మలేదు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే నేను నమ్మలేకపోతే నా దగ్గరికి వచ్చాడు. ఆయన తన యొక్క చేతులను, గాయపడిన చేతులను చూపించాడు. నీకు చూపించాడా? అవునండి. ఆహా, మరి చేతులు చూపిస్తే ఏం చేసావంటే ఆ చేతులే కాదు కానీ ప్రక్కలో ఉన్నటువంటి ఆ బలిపు పోటుని కూడా చూశాను, ఆయన మహిమను నేను చూశాను, ఆయనలో దేవుణ్ణి, ఆయనలో ప్రభువుని నేను చూశాను. ఈరోజు ఆయన యొక్క వార్తను చెప్పకుండా నేను ఉండలేను. అందుకని ఇంత దూరం వచ్చారా? నేను ఒక్కడినే కాదు వచ్చింది ఇంత దూరం, ప్రపంచమంతా కూడా ఆయనను వెంబడించే ఆయన శిష్యులు, ఆయన ఫాలోవర్స్ అంతటా చెదిరిపోయారు. అంతటా యేసు ప్రభు గురించి, నా ప్రభు గురించి, నా దేవుని గురించి వాళ్ళు కూడా చెప్తున్నారు. తోమా, ఇంత దూరం వచ్చా, ఈ యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాం. చాలామంది నీ ఆశ్చర్యాన్ని, నీ ఆనందాన్ని, నీ యొక్క క్రీస్తు పట్ల నీకున్నటువంటి ఈ యొక్క మమకారాన్ని, ఈ త్యాగాన్ని, ఈ యొక్క ప్యాషన్, ఈ తీవ్రతను ప్రజలు చూస్తున్నారు. కొంతమందికి సరిపోవట్లేదు. మరి మీరేం చేస్తారు? నా ప్రాణం ఉన్నంత వరకు యేసు గురించి చెప్తానే ఉంటాను. ఎవరన్నా ప్రాణాలు తీస్తే ఏంటి నీ పరిస్థితి? నేను హత్సాక్షిని అయిపోతాను, నేను యేసే చెంతకి వెళ్తాను. అంతకుముందు నేను ఆయన గురించి నేను చెప్తూనే ఉంటాను. భేష్ భేష్, ఎంత తీవ్రత అండి! అదే తోమా ఆ సౌత్ ఇండియాలో ఆయన హతసాక్షిగా అయిపోతాడు. ఈరోజు వీ కెన్ సీ ఆ సెంట్ థామస్ మౌంట్ అని చెప్పేసి మనం చూస్తాం. ప్రియులారా, తోమా అనేటువంటి ఒక మాట నేను అనుకుంటూ ఉన్నాను, యేసయ్య తన సమస్తాన్ని నాకు ఇచ్చేశాడు, నేను నా సమస్తాన్ని నేను ఆయనకి ఇస్తాను. క్లోజ్ డోర్స్లో ఎంత జరుగుతుంది, నువ్వు ఉన్నటువంటి చోటునే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా సమస్తాన్ని నీకు ఇచ్చాను సిలువలో, నీ సమస్తాన్ని నాకు ఇస్తావా నేను వాడుకోవటానికి, అనేక మంది జీవితంలో వెలుగును తీసుకుని రావటానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు సిద్ధమేనా? ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యం మీ ప్రేమ, బహు గంభీరం మా పట్ల మీరు చూపించేటువంటి మీ కృప. మా పరిస్థితులు ఏమున్నా కానీ మీ కార్యాలు అవి ఎంతో గంభీరం. మా పరిస్థితులు వాటిని ఆపలేవు నాయనా. మీ సాక్షులుగా మేము జీవించాలి.
చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యత, ఆ భాగ్యం మీరు మాకు దయచేశారు. మీ వాక్యపు విలువ, మీ వాక్య దర్శనం, మీ ముఖ దర్శనం, మీ వాక్యాలు మాకు అనుగ్రహించారు. మీ సాక్షులుగా నిలబెట్టమని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు పురికొల్పండి, మీ ప్రేమ చేత నింపండి. తమ జీవితాలు మీకు సమర్పించుకొని మీ సాక్షులుగా నిలబెట్టండి, సాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుని వెంబడించడం మన జీవితంలో ఇది గొప్ప భాగ్యం. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని విన్నాం. మరి చక్కని సమర్పణతో ఈ సాయంత్రం వేళ మరి చివరిగా ఈ పాట పాడుతూ మరి ప్రభు సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిస్తాం. నా రక్షకుని వెంబడింతునన్నిట ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదను పరమ కిరీటి ముందు వరకు. మన పాటల పుస్తకంలో నుంచి ఇది 490 పాట. రక్షకుని వెంబడింతునన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీటమందు వరకు. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడింతును, బాసురంబ ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు. యేసు తోడ వెళ్ళుచుందునెల్లడన్, ప్రయాసమైన లోయ అయిన భయపడన్. దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనంబులోదగన్. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడింతును, బాసురంబ ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు. కాలమెల్ల యేసు నందు నమ్ముదున్, భీకరంపు వార్తి అయిన నే దాటుదున్. నా కర్త తోడనెందునైన నెగుదున్, నాకమెక్కి తండ్రి చూచు వరకు. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడింతును, బాసురంబ ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునితో మనము ఎక్కడికైనా ఆయన్ని చేపట్టుకుని మనం వెళ్ళచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి త్రియేక దేవుని నామంలో మీకు అందరికీ శుభములు. మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అభినందిస్తుంటున్నాను. ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈ వర్షిప్ సర్వీసెస్లో పాల్గొనడానికి దేవుడిచ్చినటువంటి ఈ చక్కని తరుణం, ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, ఈ వారంలో ఒకవేళ మన చర్చ్ మెంబర్స్, బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ వారి యొక్క బర్త్డేస్ లేదంటే యానివర్సరీస్ సెలబ్రేట్ చేస్తూ ఉంటే, మే గాడ్ బ్లెస్ యూ అండ్ వీ విష్ యూ every blessing
ఆన్ యువర్ వెరీ వెరీ స్పెషల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రియులారా, ఇలాంటి మూమెంట్స్లో మరొకసారి సంఘ పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రత్యేకించి ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో చాలామంది వేరు వేరు ప్లేసెస్లో, డామ్స్లో, హాస్టల్స్లో, మరి అపార్ట్మెంట్స్లో ఉండిపోయి మరి లాక్డౌన్స్లో ఉంటా ఉన్నారు. వారి గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మరి టైం ఉంటే పరస్పరంగా మరి కాల్ చేసి మాట్లాడి ప్రేయర్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడు అతి త్వరలో మనల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి నడిపించి మరి కలిసి దేవుని ఆరాధించేటువంటి ఒక తరుణాన్ని దేవుడు దయచేస్తాడని మరి రూఢిగా నమ్ముతుంటున్నాను. మరొకసారి దేవుడు మీ కుటుంబాన్ని గొప్పగా దీవించునుగాక. అందరం లేచి నిల్చుందాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, వందనాలు. జీవితము మార్చే ఈ పునరుత్థాన ప్రభు యొక్క సంధింపులు మేము ధ్యానిస్తుండగా, అయ్యా మరొకసారి మా జీవితాన్ని మీ వాక్యం చేత పురికొల్పుతున్నారు. వందనాలు. దీవించండి. మీ ప్రత్యేకమైనటువంటి కార్యం మా జీవితపు ప్రతి విభాగంలో చూడటానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతూ కార్యాలు చేస్తున్నప్పుడు మీకు మరింత సన్నిహితానికి రావటానికి, మీ స్వరూపంలోనికి మార్చబడటానికి, మీ సాక్షులుగా శిష్యులుగా నిలబడటానికి సహాయం చేయమని మరొకసారి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అంశాలను బట్టి ఏ విషయంలో మీ యొక్క సంధింపు గురించి ఎదురు చూస్తున్నారు, ఏ విషయంలో ప్రభా చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాం, దేవుడు మా జీవితంలో ఒక కృపా కార్యాన్ని చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ప్రభా యేసు నామములో ఆ బిడ్డలు మీ పాదాల చింత మీ చిత్తానుసారంగా అడుగుతున్నటువంటి మొరపెడుతున్నటువంటి ఆ మొర మీరు ఆలకించి జవాబును అనుగ్రహించి మీరే మహిమ పొందుమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కాపుదల భద్రత దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలు తేకాకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమెన్. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు చేరువచ్చిన మనందరిపైన, ఆయనను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. Good night and God bless you. God bless you.